మెడికల్ కాలేజీల అంశంపై జగన్ ప్రభుత్వం విధానాలను విమర్శిస్తూ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్ ప్రభుత్వ కాలంలో కమిషనర్ల దారితనంతో ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన మెడికల్ కాలేజీలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో వివిధ ప్రాంతాల్లో ఏజెంట్ల వ్యవస్థ ద్వారా వసూలు జరిగాయని, ఆ వ్యవస్థ చివరకు టీటీడీ వంటి వ్యవస్థల వరకు వెళ్లిందని విమర్శలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పారదర్శకత ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశమయ్యాయి. మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి పారిపోయావు, ఇవాళ పూర్తి చేస్తున్నాం. అనేక మంది విద్య చదవాలనుకున్నటువంటి రేపటి తరానికి మార్గదర్శకత్వం ఇచ్చి నిలబడేటువంటి పరిస్థితి గతంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలు పెట్టాం, ఇవాళ కొనసాగిస్తున్నాం. నువ్వు పారిపోతే మేము ఇవాళ కొనసాగిస్తున్నాం. వాటిని పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందించాలి. రేపటి తరానికి మంచి విద్యాలయాల్ని, మంచి వైద్య వృత్తుల్ని అందించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. నీ హయాంలో ప్రతిదీ ఒక దుర్మార్గమే. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, అక్కడ నీ బంధువునే ఒక ఆయన్ని పెడితే, విశాఖపట్నం ఓడరేవు దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా ఆయన దోచుకొని పోయా. కోస్తా ఆంధ్రలో ఒక ఆయన్ని పెడితివి, ఇక్కడ ఈయన మొత్తం దొరికిన దగ్గరంతా కబ్జాలు చేశా. తిరుపతిలో మరొక ఆయన్ని పెడితివి, ఆఖరికి లడ్డు తయారు చేసే నెయ్యి కూడా అమ్ముకున్నా, కల్తీ నెయ్యి పెట్టా. రాయలసీమ నువ్వే ఉంటివి కిరీటం పెట్టుకొని, ఆ రాయలసీమలో ఏమీ లేకపోయినా ఉన్నట్టు ఒకటి సృష్టించి రాయలసీమని నేను రతనాల సీమ చేస్తున్నానంటివి. ఏం చేసావు? ఎక్కడ రత్నాలు? పోదాంరా, ఏడైనా ఒక రత్నం ఏరి మాకు తెచ్చుకుంటాం మేము కూడా, నువ్వు ఇచ్చిన రత్నం అని. రాళ్ళు రప్పలతో వాళ్ళని అన్యాయం చేస్తే ఇవాళ సాగు భూములు చేయడానికి, వాటి సాగులోకి తేవడానికి, మంచి పంటలు పండేటువంటి భూములుగా తీర్చిదిద్దడానికి నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకత్వం మాది. నువ్వెక్కడ చెప్తావు? ఏం లేదు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశావు, కాంట్రాక్టర్ల కోసం అనుమతులు ఇచ్చావు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకున్నావు. నువ్వు ఏ పని మొదలు పెట్టలా, చేయాల. ఇవాళ మేము చేసే పనులు మొదలు పెట్టాం, చేస్తున్నాం.